మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. నిన్న జిల్లాలో మంత్రుల యొక్క పర్యటన జరిగినట్టుగా, పలు కార్యక్రమాలను ప్రారంభించినట్టుగా చూడడం జరిగింది. నిన్న గోరికొత్తపల్లిలో పోలీస్ స్టేషన్ను ప్రారంభించిండ్రు, సంతోషం. మేము కూడా మండలాన్ని ఏర్పాటు చేసింది ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో గోరికొత్తపల్లి ఒక మండల కేంద్రం చేయడం జరిగింది. మొన్న గత వారం క్రితమే అక్కడ ఒక పోలీస్ స్టేషను, ప్రైమరీ హెల్త్ సెంటరు, అదేవిధంగా ఒక రెసిడెన్షియల్ స్కూలు, అన్ని రకాల సేవలు అందించడానికి ప్రభుత్వం చొరవ చూపెడితే బాగుంటుందని కూడా సూచన చేసినాం. నిన్న పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. కానీ ఏర్పాటు చేసినది ఎక్కడ? పిల్లలు చదువుకునేటువంటి స్కూల్లో పోలీస్ స్టేషన్ను తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కు ప్రతి సందర్భంలో కూడా ఎక్కువ మంది అనేక రకాల ఇబ్బందులతో వస్తారు, కంప్లైంట్స్ ఇచ్చుకోవడం వస్తారు. కాబట్టి అక్కడ ఉండేటువంటి స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు మరి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క పోలీస్ స్టేషన్ను ఎక్కడైనా ప్రైవేట్ హౌజెస్ చాలా వరకు అక్కడ రెంట్స్ కూడా దొరుకుతాయి. ప్రైవేట్ హౌస్లో కనుక పెడితే ఎవరికి ఇబ్బంది ఉండదు. మరి ఆ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ స్టేషన్కి కూడా పక్కా భవనానికి కావలసినటువంటి నిధులను కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే మిగతా ఇన్స్టిట్యూషన్స్ వేరు, పోలీస్ స్టేషన్ అంటే ఒక 20 మంది కానిస్టేబుల్స్, ఇక్కడ వాళ్ళ సిబ్బంది వాళ్ళు ఉండడంతో పాటు వాళ్ళు రిప్రజెంటేషన్స్ వస్తుంటాయి, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి స్కూల్ ప్రాంగణంలో కాకుండా వేరే దగ్గర పెడితే బాగుంటుందని ప్రభుత్వానికి ఒక సూచన చేస్తాను. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను ఎత్తు చూపెట్టడం అనేది ప్రతిపక్ష పాత్ర. మేము ఏ అంశాన్ని లేబట్టినా అతనికి ఉండేటువంటి వ్యక్తులతోటి ఎదురుదాడి చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మాత్రమే చేస్తూ ఉన్నాం. ఈరోజు దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని కూడా సూచన చేస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు మొత్తం కూడా 2 బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలన్నీ కూడా ఇచ్చే సందర్భంలో అప్పటికే గృహప్రవేశాలు చేయించి పాలు వంగిచ్చి అక్కడ కొద్దిమంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి పబ్లిక్ మీటింగ్లో వాళ్ళు ఆ పట్టాలు ఇవ్వాలనుకున్నాం. మేము ఇచ్చిన తర్వాత 12 గంటలకు ఎప్పుడో మేము అక్కడ గృహప్రవేశాలు చేసిన తర్వాత 12:30కో ఎప్పుడో ఎన్నికల అనౌన్స్ చేస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం సందర్భంలో ఆ పట్టాలు ఇవ్వడం ఆగిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలైంది. ఆ ఇల్లు మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులు పాపం చాలామంది కలెక్టర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, శ్రీధర్ బాబు దగ్గరికి చాలామంది పోయి రిప్రజెంట్ చేసి, అయ్యా మేము ఇల్లు లేనటువంటి కడు పేదలం, మాకు ఇల్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది, ఆ రోజు సాంకేతిక కారణాల వల్ల మాకు ఇవ్వలేకపోయింది, మా ఇల్లు మాకు ఇవ్వండి అని చెప్తే 2 సంవత్సరాలైంది ఇప్పటిదాకా దాని గురించి. కానీ అంతా కూడా గోప్యంగా చేస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు నాకు నిన్న చాలామంది ఇక్కడ నుంచి ఫోన్స్ రావడం జరిగింది. 5గురికి ఇచ్చినట, మళ్ళీ 5గురికి వాపసు తీసుకున్నారట. ఎందుకు ఇంత మరి గోప్యంగా పెడుతున్నారు? నిజంగా గతంలో మేము పెట్టినటువంటి లిస్టులో ఏమన్నా మీకు అనుమానాలు ఉంటే, అనర్హులు ఉంటే తీసేసి అర్హుల వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు ఇంత? ఈరోజు ఈ 2 బెడ్రూమ్ల కేటాయింపులలో అధికార పార్టీ నాయకులు ప్రజల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అధికారులు కూడా చెప్తా ఉన్నాం. గతంలో మరి దాదాపుగా మొత్తం కూడా అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్లు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినాం. తర్వాత ఎవరికి 2nd ఫ్లోర్ ఉండాలి, ఎవరికి 3rd ఫ్లోర్ ఉండాలి, డ్రా సిస్టంలో ఎంపిక కూడా చేయడం జరిగింది. ఆ రోజు కూడా కలెక్టర్ గారు, ఆ రోజు ఉండేటువంటి
ములుగు ఈరోజు ప్రస్తుత కలెక్టర్గా ఉన్నటువంటి మరి ఆ రోజు అడిషనల్ కలెక్టర్ ఉన్నవారు అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా చాలా నిబద్ధతతో చేసినాం. ఎలాంటి మరి విమర్శలకు తావు లేకుండా చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా 2 సంవత్సరాలైనా మరి ఆంతర్యం ఏమిటో తెలవడం లేదు. తక్షణమే గతంలో ఉండేటువంటి ఎవరైతే లబ్ధిదారులరో వారందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి. ఇది కార్యకర్తలు పంచుకోవడానికి ఇల్లు మిగిలినాయి, మనిషికో 3 పేర్లు తెలియని మళ్ళీ పంచుకుందామంటే ఇది మంచి పద్ధతి కాదు.